హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా! ఈరోజైతే మేము ఒక దగ్గరికైతే ఎళ్తున్నాము. అలాగే మన ఛానల్‌ని ఫస్ట్‌గా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ దాకా చూడండి. చాలా బావుంటది. ఈ శివరాత్రి సందర్భంగా మేమైతే గుడికైతే ఎళ్తున్నాము. ఎక్కడంటే అది పోర్ట్ ఏరియాలో కృష్ణపట్నం అనే ఊరు. అక్కడికైతే ఎళ్తున్నాము. ఇదండి నేనేసుకోండే నా మెడలో ఉండే డాలర్ చూసారు కదా! నా దగ్గర నల్లపూసలు ఓన్లీ చైన్ వరకే ఉండింది. వ్యాలెన్స్ డేకి నా కొడుకు నా కోసం తయారు చేశాడండి అది. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇప్పుడైతే మేమైతే ఇంక బయలుదేరేసాము. అందరం అనుకోని ఇక్కడ ఇంటి దగ్గర అందరు వాళ్ళు ట్రాక్టర్లు అయితే వెళ్తున్నాము. చాలామంది బ్యాచి ట్రాక్టర్లు వెళ్ళేటప్పుడైతే మంచు కదా బాగా పొద్దుపోయింది మేము బయలుదేరేటప్పటికే. అందుకని మంచులో వెళ్తూ ఉన్నాము. అక్కడికి వెళ్ళేటప్పుడు ఇంకా అంతా పడుతుందని వస్తున్నాము. ఇక్కడైతే పక్కన శివాలయం పక్కన పెద్ద వేణుగోపాల స్వామి గుడి ఉంటే అక్కడైతే అన్నదానం జరుగుతుంది. అక్కడైతే వచ్చేసి తింటా ఉన్నాము భోజనం అయ్యి. ఆ తర్వాత అయితే మేము దర్శనం చేసేసుకున్నాము. దర్శనం చేసేసుకున్న తర్వాత చాలా టైం అయితే అయింది మేము వెళ్ళేటప్పటికి. అందుకని ఇంకా ఫ్రీగా ఉండింది, అసలు రష్ే లేదు గుడి దగ్గర అయితే. స్వామి దగ్గర, అమ్మవారి దగ్గర కానీ స్వామి దగ్గర కానీ రష్ే లేదు. ఇంకా జనాలందరూ ఈ డ్యాన్స్ ప్రోగ్రాం ఒకటి పెట్టేశారు. ఇంకా నైట్ జాగారాలని అట్లాగా ఎవరు పడుకోలేదు. జనం అంతా ఇక్కడే ఉన్నారు. చూసారు ఎంతమంది జనమో. దీంట్లో వచ్చేసి జబర్దస్త్లో ఉండేవాళ్ళు, నరేష్, ఇంకా ఎవరెవరో వచ్చున్నారు. అయితే మాకైతే దగ్గరికి వెళ్ళేదానికి కూడా ప్లేస్ అయితే లేదు. దూరం నుంచి, అంటే చాలా దూరం నుంచి మండపం దగ్గర పైకి ఎక్కి ఈ వీడియో అయితే తీస్తున్నాను మీకోసం. చాలా దూరం, అది కూడా చూపిస్తాను చూడండి. జనాలు అయితే అంత ఎక్కువగా ఉన్నారు. ఇది కృష్ణపట్నం అనే ఊరండి. శివాలయం చాలా ఫేమస్. అక్కడికైతే మేము ప్రతి ఇయర్ వస్తాము. పోయిన సంవత్సరం ఒక్కటే మిస్ అయింది మాకు. ఈ సంవత్సరం అయితే ఇంకా వచ్చేసాము. డ్యాన్సులు అయితే వేస్తూ ఉన్నారు. డ్యాన్సులు, పాట కచేరీ అలాగైతే బాగా చేస్తూ ఉన్నారు. జనాలు చూడండి కింద నుంచి అయితే ఎగురుతూ ఉన్నారు. అసలు అక్కడికి వెళ్ళేదానికే లేదు. అది జబర్దస్తి వాళ్ళు అక్కడ కూర్చోండే వాళ్ళు, నరేష్, ఇంకా ఎవరెవరో వాళ్ళ పేర్లు అయితే తెలియదండి నాకు, అంత ఐడియా లేదు. చూడండి అక్కడ చైర్స్లో ఉన్నారు కదా వాళ్ళు. ఎంత దూరం నుంచి నేను వీడియో అయితే తీస్తున్నానో చూడండి. అలాగే వీడియోలో కూడా కొన్ని ఉన్నాయి. అంటే దేవుడు ఉత్సవం చేసేటప్పుడు అలాగ ఊరేగిస్తారు కదా, అప్పుడు అంత కేరళ స్టైల్లో ఇక్కడ అయితే మేళాలు అట్లాగ పెట్టారండి. చాలా బాగా అనిపించింది. మేమైతే బాగా చూసాము. అందుకనే వీడియో లాస్ట్ దాకా చూడండి అని చెప్పింది. ఇక్కడైతే మేము దర్శనం అయిపోయిన తర్వాత ఇలా ఎంజాయ్ చేస్తున్నాము. ఇక్కడికి వచ్చేసి వీడియో తీస్తా, ఇంకా డ్యాన్స్ దగ్గర కాసేపు ఉండి ఇంకాసేపు మా ఫ్రెండ్స్ తోటే వెళ్ళిపోయి లైటింగ్ అంతా చూసారు ఎంత బాగుందంటే. అన్న కొంచెం సైడ్ వేస్తారా?
ఎన్నిసార్లు వేసిన అందరూ ట్రై చేసాము, అక్కడ కూడా పడలేదు. ఇచ్చింది బండి. తర్వాత అయితే స్వామిని ఊరేగింపు కోసం ఇంకా అలంకరణ ట్రాక్టర్లో పెట్టేదానికి పాపం చాలా కష్టపడుతున్నారు. పైన ఇంటిపోతుంది, పైకి శివాయ శివాయ అనుకుంటూ పైకి అయితే తీసుకెళ్తున్నారు. అక్కడ నుంచి కొద్ది దూరం అక్కడ గుడి దగ్గర నుంచి తెల్లవారుజాము పూర్తిగా తిన్నారండి. అన్ని నిద్రే పోలేదు. జాగారం అయిన తర్వాత మార్నింగ్ చీకటితో లేచేసి 5 కల్లా బీచ్ దగ్గరికి వచ్చేసాము. అక్కడ నుంచి బాగా చాలాసేపు మా సూర్యుడు కూడా ఇంకా రాలేదు. అంత చీకట్లో వచ్చింది. కానీ కొంచెం అక్కడ వెయిట్ చేసి ఆ తర్వాత ఫుల్ చేసేవాళ్ళు, చాలాసేపు వెళ్ళాము. అందుకని ఆ తర్వాత వచ్చిన తర్వాత 4-5 రోజులు జలుబు జ్వరం తగ్గలేదు నాకు అసలు. బాగా ఎంజాయ్ చేసి దాని ప్రభావం అనుకుంటాం. కానీ బీచ్ దగ్గరికి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. మాకు తెలియకుండానే చాలా దూరం అయితే వెళ్ళిపోయాము. ఆ తర్వాత గట్ట దగ్గరికి వచ్చేటప్పుడు అనిపించింది ఇంత దూరం వచ్చేసేవాడిని. తర్వాత మా బావ పడుతుంటారు, ఇంత లోపలికి వెళ్తా ఉన్నారండి. ఆయన అయితే రాలేదు. ఆయనకి ఇంకా మునగడం అంటే ఇష్టం ఉండదు. ఇంకా ప్రెజర్ పెట్టడం వల్ల లాస్ట్ వచ్చి నాకు అవసరం అదైతే షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. నేను మా బాబు అయితే బాగా మునగుతా ఉన్నాము. ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అందరూ చేతులు కట్టుకొని మునుక్కుంటూ అట్లా ఉన్నాము. దూరంగా అనిపిస్తుంది. నేను కనిపిస్తున్నాను లేదు మీకు. నేను సేపటికి మా బాబు చూసుకున్నాడు. సరిపోతుంది నాకు బాగా నడుచుకుంటాను. వాడు ఇంకా ఇంకొచ్చేటంటే వాడు నాకన్నా ముందున్నాడు. వాళ్ళ డాడీ కూడా ఇంకా బయటకు వచ్చిన తర్వాత బాగా క్లాస్ తీసుకున్నాడు. వాడికి సరదా అంటారు కానీ సరదా అనేది ఎంతవరకు అంటే అంతవరకు ఉండాలి. అది కూడా చూసుకొని మనం అంటే అది గట్టితో కూడా తెలియని సముద్రం అంటే అలాంటిది కదా. గట్టి కూడా తెలియదు. అటువంటి దగ్గర చాలా కేర్ఫుల్గా ఉండాలి. పిల్లల్ని ఇలా మనం వెళ్ళినా కానీ పెద్దవాళ్ళే మిస్టేక్ అయిపోతున్నారు. అటువంటి పిల్లల్ని అయితే చాలా కేర్ఫుల్గా చూసుకుంటా ఉండాలి.
చూసారా జనాలు ఎప్పుడు చూసిన జనాలు ఇంకా జనం అంటే అసలు కొంచెం గట్టి మీద చూసి ఎంత జనం సోయి కోసం వచ్చి అందరు ఇక్కడికి వచ్చేసరికి బీచ్లో మునుగుతా ఉన్నారు. అందరూ చెప్పులు కూడా తీసుకోవచ్చండి వెళ్ళిపోయారు. ఇంకా ఫోటో కోసం కూడా ఎవరు సెట్ కాలేదు, ఎవరి పాటి వాళ్ళు మునుగుతానే ఉన్నారు. అందరం గ్రూప్ ఫోటో ఒకటి తీసుకున్నాం అనుకుంటే చాలే అని చెప్పండి అంటే చాలాసేపు చేస్తున్నాను అనేసి వచ్చేసాను. అలాగే నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. మీరు ఎక్కడికి వెళ్ళారా అనేది కూడా కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.